హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు, డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ప్యూర్లీ మెరిట్ ఆధారంగా అయితే సెలక్షన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అందుతుందన్నమాట. అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. ఈ నోటిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద 3 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఇక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ వచ్చేసి 31,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 21,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు వచ్చేసి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 18,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. అదేవిధంగా ఇక పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 42 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్, ఏడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్టులకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గెస్ ఇక పోస్టులకు వచ్చేసి మనకంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ షల్ బి ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ బీటెక్, సిఎస్సి, ఐటీ, ఈసీఈ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఎవరైతే బీటెక్లో సిఎస్సి, ఐటీ, ఈసీఈ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉంటారో సో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఇక పోస్ట్కి. అదేవిధంగా మీకు నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ సపోర్ట్, నెట్వర్కింగ్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక పోస్ట్కి వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు విత్ స్పెషలైజేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో డిగ్రీలో కంప్యూటర్ స్పెషలైజేషన్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎనీ డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ టెక్నికల్ బోర్డులో మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సో డిగ్రీలో కంప్యూటర్స్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో పాటు పీజీడీసీఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక పోస్ట్ కూడా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఈజ్ ఎసెన్షియల్ అంటున్నారు. సో ఇక పోస్ట్ కూడా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే గెస్ ఇక పోస్ట్ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మీకు పీజీడీసీఏ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో పాటు పీజీడీసీఏ క్వాలిఫికేషన్ ఆర్ డీసీఏ క్వాలిఫికేషన్స్ ఉన్న కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ పోస్ట్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా 2 పోస్ట్కి కూడా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి, ఆల్ ది పోస్ట్స్ ఆర్ మీట్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్కి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ కనుక చూసుకోవద్దు, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏజ్ వచ్చేసి సో 18 to 42 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ లిమిట్ కూడా వర్తిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్లో. సో ప్యూర్లీ ఆన్ మెరిట్ డల్లీ ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్యూర్లీ మెరిట్ ఆధారంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు స్కిల్ టెస్ట్ షెల్ బి కండక్టెడ్ ఫర్ ఆల్ ది ఎలిజిబుల్ అప్లికెంట్స్. సో
ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్స్ని అయితే వీళ్ళు స్క్రీనింగ్ చేసేసి సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక పోస్టులను బట్టి మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. బేసిక్గా చూడండి, మెరిట్ లిస్ట్ షల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ 75% ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, 25% ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ స్కిల్ టెస్ట్ ఫర్ డిటర్మైనింగ్ ది మెరిట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ 75 మార్క్స్ వచ్చేసి మీరైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మీకు సో ఈ యొక్క మెరిట్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా 25% వచ్చేసి మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కదా, సో దాన్ని బేస్ చేసుకునేసి మీకు 100 మార్క్స్కి అయితే సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా సేమ్ అనమాట, మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ ఇక నోటిఫికేషన్కి మీరు 17th May 2025 నుంచి 31st May 2025 వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు సో తర్వాత ఇన్ఫామ్ చేస్తాము అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో లాస్ట్ డేట్ మాత్రము 31st May అనమాట. ఇక డేట్ లోపు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే గైస్ మనకు 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు మోర్ దెన్ 1 పోస్ట్ కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే మీరు సపరేట్గా అప్లికేషన్ ఫామ్ అయితే అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది గైస్. సో మరి ఇక నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే గైస్ మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో మనకు ఫస్ట్లోనే సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అప్లై లింక్ అయితే ఉంటుందన్నమాట. సో దానిపైన క్లిక్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేసి తర్వాత అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత మీకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా సో ఎంటర్ చేసేసి మీకు పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి గైస్. చేసుకునేటప్పుడు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఇక్కడ చూడండి, ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ విత్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అఫిక్స్డ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ ఒరిజినల్ మార్క్స్ మెమోస్ ఎస్ఎస్సి. సో మీకు 10th ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంటుంది కదా, సో దాన్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్కాన్డ్ కాపీ ఆఫ్ ఒరిజినల్ ప్రొవిజనల్ ఆర్ పర్మనెంట్ సర్టిఫికేట్ మినిమం క్వాలిఫికేషన్ది. సో ఆ యొక్క సర్టిఫికేట్ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సో 2 పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నా కాబట్టి కంపల్సరీగా 2 పోస్టులకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పీహెచ్ వాళ్ళైతే పీహెచ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్టయితే మీరు స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవటప్పుడే స్కాన్ చేసేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. సో ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. నేనైతే 100% మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.